కన్నపల్లిలో ఇక మద్యం నిషేధమే. ఇది ఆ గ్రామ మహిళలు తీసుకున్న నిర్ణయం. తాగుబోతులకు హెచ్చరికలు జారీ చేశారు. మద్యం తాగి నానా హింసలకు గురి చేస్తున్నారని మహిళలు ఈ నిర్ణయానికి వచ్చారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని కన్నపల్లి గ్రామం ఒకప్పుడు శాంతియుతంగా కనిపించిన ఈ గ్రామం గృహహింసల మద్యం దుష్ప్రభావాల వల్ల నరకంగా మారింది. కానీ ఇప్పుడు అదే గ్రామం నుండి మార్పు అరుపులు వినిపిస్తున్నాయి. మౌనం చీల్చిన మహిళల ధైర్యం ఇప్పుడు గ్రామానికి ఒక దిశగా మారింది. జూన్ 20, 2025 శుక్రవారం. ఇది సాధారణ రోజు కాదు. ఇది కన్నపల్లి మహిళల ఆత్మవిశ్వాసానికి చరిత్రలో ముద్రపడిన రోజు. మద్యం తాగిన భర్తల వేధింపులు, అనుచిత ప్రవర్తనలపై బాధపడుతున్న పలు మహిళలు సమిష్టిగా సమీప పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ఇల్లు నిండాల్సింది సంతోషాలతో కానీ మద్యం వల్ల భయం, కన్నీటి మాత్రమే మిగిలిందని వారు గుండెలు బాదుకుంటూ అధికారులను కోరారు. మా గ్రామాన్ని మద్యం నుండి కాపాడండి, ఇది మరొక మైలురాయి అని పేర్కొన్నారు. గ్రామ సభ ఏర్పాటు చేశారు. అక్కడ సమావేశమైన పెద్దలు, యువతలు, మహిళలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఇకపై ఎవరు మద్యం అమ్మినా, తాగి దుర్వినియోగం చేసినా తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, ఆ వ్యక్తులను గ్రామ సమాజం నుండి బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఇది కేవలం ఒక తీర్మానం కాదు, ఇది బాధితుల గళంగా మారిన న్యాయవేదిక. ఈ పోరాటానికి ప్రాణం పోసిన మహిళలు మోర్లె పద్మ, మందాడి జ్యోతి, మందాడి విమల, వాడాయి పాపాబాయ్, ఠాక్రే ఇందిరా, గుర్నులే వనిత, సిండేరు కుంభాయ్, తారాబాయ్, శ్రీరాముల పుష్ప, మోర్లె శకుంతల, మందాడి శారద, మందాడి లక్ష్మి, మోర్లె కిష్టాబాయ్, మోర్లె కళావతి, మోర్లె రేణుక, నాగోషి టీకాబాయ్ తదితర మహిళలు అందరూ కలిసి జ్ఞానం, ధైర్యం, నిబద్ధత ఇప్పుడు ఆ గ్రామంలో వెలుగుల వెళ్లను నాటుతోంది. ఈ ఉద్యమానికి పోలీసులు సానుకూలంగా స్పందించారు. మద్యం విక్రయాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది ఒక్కరోజు పోరాటం కాదు, ఇది దీర్ఘకాలిక మద్యం నిర్మూలన పథకానికి తొలి అడుగు. మద్యం బాధితుల పోరాటం, మౌనాన్ని చీల్చిన మాట, కన్నపల్లి మహిళల నిశ్శబ్ద చింతన ఇప్పుడు న్యాయ ఘర్షణగా మారింది. ఇది ఒక గ్రామ కథ కాదు, ఇది వేల గ్రామాలకు మార్గం చూపించే మరుగు వెలుగుల దీపం. మద్యం లేని గ్రామాలు శాంతి, సమానత, సంతోషానికి వేదికలు. మండల్ కన్నెపల్లి గ్రామం మాది. మా గ్రామంలో మద్యపానం అనగా గుడుంబ, కోటర్లు, బియర్లు వీటన్నింటికి బానిసాయి మా బతుకులన్నీ నాశనం అవుతున్నాయి. మా గ్రామంలో ఈ మద్యపానం చాలా విపరీతంగా పెరిగిపోయి అందరూ ఈ మద్యపానానికి బానిసాయి ఇంట్లల్లో గొడవలు కానీ, రోడ్ల పొంట పడి ఉండడాలు కానీ, ఇలా చాలా ఏ పండగ వచ్చినా, పబ్బం వచ్చినా కానీ మాకు అసలు స్త్రీలకు అసలుకి విలువ లేకనే పోతుంది. వాళ్ళు ఇవాళ తాగి రేపు బయటికి వెళ్ళి దర్జాగా తిరుగుతున్నారు ఊర్లో, కానీ మాకు మాత్రం బయట చూపించుకోనికి అసలు చూపించుకోలేకపోతున్నాం. ముఖాలు చూపించుకోలేకపోతున్నాం. చాలా షేమ్గా అనిపిస్తుంది. కావున మా గ్రామంలో మద్యపానం మొత్తానికే నిషేధించాలని మా గ్రామంలోని స్త్రీలందరూ కట్టుగా కూడి మా గ్రామంలోని పెద్ద మనుషుల సమక్షంలో మేమందరము 21 తేదీ 6వ నెల నిన్న చర్చించుకోవడం జరిగింది. కావున మా గ్రామంలోని పెద్దవాళ్ళు మా ముందుండి మమ్మల్ని సహకరిస్తారని కోరుకుంటూ ఈ మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని మేమందరం కోరుకుంటున్నాం. ఈ మద్యపానం నిషేధించడం వల్లనే మా బతుకులన్నీ బాగుపడతాయి, మా భవితరాలకు కూడా బాగుంటుంది. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.